ప్రేమను దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి, పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరి యూత్ సమ్మిట్ను నడిపిస్తున్న సహోదరులకును, దేవుని వాక్యమును ప్రేమించి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ, ఇప్పటికే బైబిల్ చదివే క్రమం అనగానే రోజువారీ మనం అలవాటుగా బైబిల్ చదివితే మనకు అర్థం కాదు అనే ఒక అభిప్రాయానికి మనం వచ్చేసాం. ఎందుకంటే రోజువారీ క్రమములో మనం చదువుకుంటూ వెళుతుంటమే తప్ప మనం చదువుతున్న దాంట్లో ఏముంది అని గ్రహించటం అనేది చాలా తక్కువ. కాబట్టి ఎలా ఆలోచించాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా లేఖనాల లోతుల్లోనికి వెళ్ళాలి అని మరి దైవదాసులు సుధాకర్ గారి ద్వారా యాక్టివిటీ రూపంలో అనేక ప్రశ్నలు, అనేక ఆలోచనలు మనం ఇప్పటికే అనేక సందర్భాలను, సన్నివేశాలను మనం చూసాం. అదేవిధంగా ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి దేవుని స్థాయి ఆలోచనలకు మనం ఎలా వెళ్ళాలి? ఎందుకంటే మట్టి శరీరాలలో ఉంటున్న మనకు ఎప్పుడు కూడా ఈ శరీర సంబంధమైన ఆలోచనలు ఎక్కువగా ఉంటుంటాయి. ఎందుకంటే మన శరీరము మట్టిది, మనం కూడా ఈ మట్టి లోకంలో ఉంటున్నాం. మనం ధరించుకున్న శరీరాన్ని బట్టి, మనం ఉంటున్న లోకాన్ని బట్టి, మన కళ్ళ ముందున్న పరిస్థితులను బట్టి ఎప్పుడు వాక్యాన్ని శరీర సంబంధంగా మాత్రమే ఆలోచించగలిగే సామర్థ్యం మనకుంటుంది. కానీ దేవుడు ఆత్మ, వ్రాయించింది పరిశుద్ధాత్మ. కాబట్టి దేవుడు ఆత్మ గనుక, వ్రాయించింది పరిశుద్ధాత్మ గనుక వారి ఆలోచనలోనికి వెళ్ళాలి అంటే ఈ మట్టి శరీరాల ఆలోచనలు వదిలితేనే తప్ప ఒక ఆత్మ జ్ఞానములోనికి మనం వెళ్ళం. శరీరాన్ని ధరించుకున్న మనం ఈ శరీరము లేకుండా ఉంటే ఎలా ఉంటామో అన్న ఆలోచనలోనికి మనం వెళుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్గా పిల్లలకి ఏదైనా బోధించడానికి పెద్దలుగా మన స్థాయిని దిగి వారికి నేర్పించడానికి ప్రయత్నం చేస్తాం. మరి దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి మన స్థాయిని దిగటం కాదు, ఏం చేయాలి? మన స్థాయిని పెంచుకోవాలి. అవసరమైతే మట్టి శరీరాలలో ఉన్నవన్న సంగతిని మరిచిపోతేనే కానీ ఆత్మజ్ఞానాన్ని గ్రహించగలిగే స్థితిని మనం సంపాదించుకోగలుగుతాం. కాబట్టి ఎప్పుడు ఈ యాక్టివిటీల ద్వారా ఈ కసరత్తును మనం చేస్తూ ఉండాలి. శరీరంతో ఉన్న నేను ఎలా ఆలోచిస్తున్నాను, ఆత్మగా ఉన్న దేవుడు నాకేమి నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి శరీరంతో ఉన్నప్పుడు నాకు కలుగుతున్న ఈ ఆలోచనలు కాదు, ఆత్మ అయిన దేవుడు నాకేమి నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని ఆ ఆలోచనలోనికి వెళ్ళడానికి మనం ప్రయత్నము చేస్తూ ఉండాలి. అలాంటి ఒక ప్రయత్నము ఈరోజు మనం లేఖనాలలోనికి వెళ్ళి చేయడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 4 వచనాలను జాగ్రత్తగా మనం చదువుకుందాం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు,
లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. మిమ్మల్ని తీసుకొని పోవుదును. యోహాను సువార్త 14వ అధ్యాయం అనగానే చాలా సుపరిచితమైనది క్రైస్తవ సమాజానికి. మనం కూడా చిన్నప్పుడు కంటత వాక్యం చెప్పమనగానే ఇందులో ఉన్న వాక్యాన్ని తొందరగా బట్టి పట్టి కంటత వాక్యం అప్పగించిన మాట కూడా ఉంటుంది. యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఇంత సుపరిచితంగా ఉన్న దీనిని ధ్యానించడానికి మొదలు పెడితే ఆశ్చర్యకరమైన సంగతులు ఇందులో కనపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, దేవుని స్థాయిని మనం అందుకోవాలి అంటే, ఎందుకంటే ఆకాశములు భూమికి ఎంత ఉన్నతంగా ఉన్నవో మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఉన్నతవి. అంటే దేవుని ఆలోచనలో అందుకోవటం అంటే మనం ఆకాశానికి ఎగిరేంతగా మనం కష్టపడాలి. ఏదో చిన్నది కాదు. ఆ స్థాయిలోనికి వెళ్ళగలిగి మనం ఆలోచించగలిగే కెపాసిటీని సంపాదిస్తుండాలి. అప్పుడప్పుడు మీరు చూడండి, 9th క్లాస్ చదువుతుంటాడు, ఇంటర్మీడియట్ లెక్కలు చేసేస్తుంటాడు. 8th క్లాస్ చదువుతుంటాడు, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తుంటాడు. 10th క్లాసే చదువుతుంటాడు, డిగ్రీ ఎగ్జామ్స్ రాయటానికి కూడా ముందుకు వెళుతుంటారు. అంటే వాళ్ళ సామర్థ్యాన్ని మించి ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మనం కూడా దేవుని ఆలోచనలు తెలుసుకోవడానికి మన సామర్థ్యాన్ని మించి దేవుడు ఇలా మాట్లాడతాడు కదా అని ఆ ఆలోచనలు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముందుగా ఈ 14 నుంచి ఈ 14వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలలో ఉంటున్న ఈ నేపథ్యం, అసలు దేని గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు? అసలు సందర్భం ఏంటి? ఎందుకంటే సందర్భం తెలియకపోతే ఆ లేఖనాలను గ్రహించగలిగే స్థితి ఉండదు. ఒకరోజు ఒక అబ్బాయిని పిలిచి, నానా మేకులు తీసుకొని రాపో ఒక 4 అన్నాను. మేకులు తీసుకొని రాపో 4 అన్నాడు. టకటక బండేసుకుని వెళ్ళిపోయాడు. బండేసుకుని 4 మేకులు తీసుకొని వచ్చాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నేను చెప్పింది నీకేం అర్థమైంది అని అడిగాను. నేను చెప్పింది నీకేం అర్థమైంది? అన్నయ్య మీరు మేకులు తీసుకొని రమ్మన్నారు, మేకులు తీసుకొని వచ్చాను. ఇప్పుడు నా ఆలోచన చెప్పమంటారా? టెంట్ హౌస్ వేస్తున్నారు అక్కడ. ఆ దారాలు కట్టడానికి ఏం కావాలి? మేకులు కావాలి. ఇప్పుడు అతన్ని తీసుకుని వెళ్ళి ఇక్కడ ఏం జరుగుతుందో నువ్వు చూడు, ఏ మేకులు కావాలో నీకు అర్థం అవుద్ది అన్నాను. వెంటనే అక్కడ టెంట్ హౌస్ వేస్తున్నారు అని గమనించాడు. గమనించి, అన్నయ్య తాళ్ళు కట్టుకోవడానికి పెద్ద మేకులు కదా మీరు అడిగింది అన్నారు. ముందు అర్థం కాలేదు, తర్వాత ఎందుకు అర్థమైంది? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది నేపథ్యం. ఇక్కడ ఏం జరుగుతున్నది అన్నది నేపథ్యం. మీరు ఆలోచించండి. నాకు నీళ్లు కావాలి, నేను అన్నది ఒకటి, మీరు అర్థం చేసుకున్నది ఒకటి ఉంటుంది. మీకేమర్థమైంది చెప్పండి? తాగడానికి నీళ్లు కావాలేమో గ్లాసులో నీళ్ళు ఇస్తారు. నేనేమనుకుంటున్నానంటే, బయలుదేరుతున్నాను కదా, ఎండాకాలం కదా, ఒక బాటిల్ నీళ్లు నా దగ్గర పెట్టుకుంటే, ఇది మీకు అర్థం కావాలంటే ఏం చేయాలి? ఏం చూడాలి? నేపథ్యం.
హ్యాపీగా కూర్చొని అడుగుతున్నాడా తాగడానికి? వెళుతూ అడుగుతున్నాడంటే తీసుకొని వెళ్ళడానికా? దీన్నేమంటారంటే నేపథ్యం. అసలక్కడ ఏం జరుగుతుంది అన్న దాన్ని ఆలోచిస్తే చక్కగా మనం పసిగట్టగలం. ఒకరోజు సమయం 1:00 అవుతుంది. 1:00 అవుతుంటే ఒక బాబుని పిలిచి ఇమ్మీడియేట్‌గా వెళ్ళి పప్పు తీసుకొని రాపో అన్నాను. వెళ్ళాడు. వెళ్ళి మైసూర్ పప్పు పావు కేజీ తీసుకొనొచ్చాడు. ఏం తీసుకొనొచ్చాడు? నేను అడిగిందేంటి, ఆయనకు అర్థమైందేంటి? సమయం ఎంత అవుతుంది? 1:00కు వండుకొని తింటారా? వండింది తీసుకురమ్మని అర్థమా? చూసారా? ఇప్పుడు సమయాన్ని పరిగణలోకి తీసుకోలేదనుకోండి. అతనేమనుకున్నాడంటే పప్పు తీసుకురమ్మన్నాడు కానీ కిరాణా కొట్టుకెళ్ళాడు. నేనేమనుకుంటున్నాను, కర్రీ పాయింట్ దగ్గరికి వెళ్ళి పప్పు తీసుకొని రా నాయన, ఒకటి అవుతుంది తినేసేద్దామని నేను అంటున్నాను. చూసారా పప్పు దగ్గరనే ఎన్ని ఆలోచనలు ఉన్నాయో. అంటే మనం ఒకటి అనుకుంటుంటాం, ఆ అనుకుంటున్నది ఎదుటి వాళ్ళకి అర్థం కావాలంటే ఏ పరిస్థితులలో వాళ్ళు మాట్లాడుతున్నారో గ్రహించగలిగితే, ఎప్పుడు పప్పు తీసుకుని వెళితే ఎప్పుడు వండుకొని ఎప్పుడు తింటాడు? సమయం ఒకటి అవుతుంది. ఇది కాదు. చూసారా? ఎప్పుడు కూడా బైబిల్ చదువుతున్నప్పుడు నేపథ్యం, అక్కడ సన్నివేశాలు, సందర్భాలు, ఏం జరుగుతుందో వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడప్పుడు మధ్యలో వచ్చి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటారు. ఏం జరుగుతుంది అంటే ఈయన ఏం మాట్లాడాలో తెలియాలంటే అక్కడ ఏం జరుగుతుందో తెలియాలి. అది తెలియకపోతే మనం ఏం మాట్లాడాలో కూడా మనకు అర్థం కాదు. ఒకరోజు రాత్రిపూట 11:30 అయింది. మీటింగ్కి బయలుదేరగానే రోడ్ల మీద జనం గుమ్మికూడుంది. ఖచ్చితంగా యాక్సిడెంటే అనుకున్నాను. ఖచ్చితంగా అయ్యాయని. దగ్గరికి వెళుతున్న కొలిది యాక్సిడెంట్ వాతావరణం కనిపించట్లేదు. ఇంతకీ ఏంట్రా బాబు అంటే బర్త్డే వేడుకలు జరుగుతున్నాయి. బర్త్డే వేడుకలు. నేను అనుకున్నదేంటి, అక్కడ జరుగుతున్నదేంటి? ఇప్పుడు దూరం నుంచి చూసేసరికి నాకు యాక్సిడెంట్ అయింది. దగ్గరికి వెళుతుండేసరికి సమయం చూశాను, కరెక్ట్గా 12 అయింది. ఆహా, ఎవరిదో పుట్టినరోజు ఎక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు? అప్పుడు వెంటనే రీకలెక్ట్ చేసుకున్నాను, ఒకవేళ ఇక్కడ యాక్సిడెంట్ అయితే ఇంత గుమిగూడి రాత్రి వాళ్ళని కాపాడాలన్న ఆలోచన ఎవరికైనా మనుషుల మధ్య ఉంటుందా? లేదు. ఇదిగో వెంటనే 108కి ఫోన్ చేసినప్పుడు ఆ పోలీసులు, ఆ హడావుడంతా ఉండాలి. అదేమీ లేదు. అంటే ఆ పరిస్థితులను చూడగానే ఓహో యాక్సిడెంట్ కాదు. లేదు పోలీసు వాళ్ళు కనపడుతున్నారు, లేదు ఇదిగో ట్రాఫిక్ను డైవర్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కనపడుతున్నప్పుడు యాక్సిడెంట్ అనుకోవచ్చు. కాబట్టి ఒక నిర్ణయానికి మనం రావటానికి ముందు అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది గ్రహించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు దయచేసి మీరు చెప్పాలి, మీ హృదయమును కలవరపడనీయకూడండి. 14వ అధ్యాయము 1వ వచనం స్టార్ట్ అయింది. అసలు శిష్యుల హృదయాలు ఎందుకు కలవరపడుతున్నాయి? మీ హృదయమును కలవరపడనీయకుడి. అసలు ఎందుకు కలవరపడుతున్నాయి? అక్కడ కలవరపడే సంఘటన ఏం జరుగుతుంది? అసలు ఈ మాటలు ఏ సన్నివేశాన్ని పురస్కరించుకొని యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు? మీ హృదయమును కలవరపడనీయకుడి. కలవరం ఎందుకు? నెంబర్ 1. నెంబర్ 2, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. అప్పటి వరకు శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదా? విశ్వాసం ఉంచిరి గనకే ఆయనను వెంబడించారు. మరలా కొత్తగా చెప్తున్నాడేంటి? దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి అని మరలా పర్టికులర్గా అక్కడ చెప్పవలసిన అవసరం ఏంటి? 2. 3వది, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, కలిగినవి నివాసాలు,
మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకొని పోదును. ఉన్నవి అంటున్నాడు, ఏమి సిద్ధపరచాలంటున్నాడు. నివాసములు కలవు అంటున్నాడు. సిద్ధపరచాల్సిందేంటి? స్థలం అయితే నేను సిద్ధపరచాలి అంటే అది రెడీగా లేదు. నివాసాలైతే సిద్ధంగా ఉంది. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అంటే 4 వచనాలలో 4 ఇష్యూస్ కనపడుతున్నాయి. మొదటిది, అసలు ఎందుకు కలవరపడుతున్నారు. రెండవది, మరలా పర్టికులర్గా నా యందు విశ్వాసం ఉంచండి అని ఎందుకు చెబుతున్నాడు. మూడవది, నివాసములు కలవు అంటున్నాడు. స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను అన్నాడు. ఏమండి, ఇందులో ఎంత పెద్ద ట్విస్ట్ ఉందో తెలుసా? మనం ఇల్లు కట్టుకోవాలి. స్థలం ముందా, ఇల్లు ముందా? ఏమండి, ఇల్లుంది కానీ స్థలం లేదంటే ఎలా? ఇల్లుంది కానీ స్థలం లేదంటే ఆ ఇల్లు ఎక్కడ కట్టేవారు అని అడుగుతారు. అంటే ఏదో ఒక స్థలంలో కట్టాల్సిందే కదా. ఇప్పుడు మీరు చూడండి, అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్తాను, ఉన్నాయి కనుకనే అనేక నివాసములు కలవని మీతో చెప్తున్నాను అని స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను. నివాసములు ఉన్నవి అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాడు. అంటే స్థలాలేమో సిద్ధపరచాలంటున్నాడు, నివాసాలేమో ఇదేంటండి? ఎక్కడైనా ఖాళీ స్థలాన్ని మీరు చూస్తే ఈ ఖాళీ స్థలము పలాని వారికి సంబంధించింది అని బోర్డు ఉంటుంది. ఇల్లు కట్టుకున్న తర్వాత ఈ స్థలము ఈ ఇల్లు పలాని అయింది అని ఉండదు. ఈ ఇల్లు పలాని నిలయం, అక్షయ నిలయం, శాంతి నిలయం. ఈ స్థలము ఈ ఇల్లు శాంతి నిలయం అని ఉండదు. ఎందుకు? ఇల్లు కట్టాడంటేనే స్థలము ఆయనది అని అర్థము. కానీ ఇక్కడ మీరు చూడండి, నివాసములు కలవు, స్థలమైతే లేదు, సిద్ధపరచడానికి నేను వెళుతున్నారు. మరి నివాసాలు ఎక్కడున్నవి? లోకములోనైతే స్థలము ముందు, నివాసము తర్వాత. కానీ బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నాడు? నివాసాలు ముందు, తర్వాత స్థలము. అంటే లోకానికి, లోకపు ఆలోచనలకు ఎంత భిన్నంగా ఉందో చూసారా వాక్యము? ఎంత భిన్నంగా ఉందో. అసలు నివాసాలు కలువు అంటే ఏంటి? ఆ నివాసాలు, స్థలము సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను అంటే ఏ స్థలాన్ని సిద్ధపరచడానికి ఆయన వెళుతున్నాడు? ఈ 2 విషయాలను గ్రహించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ విషయాన్ని శరీరంతో ఉన్న మనం ఎలా ఆలోచిస్తామంటే, ఇదిగో యేసుక్రీస్తు మన కొరకు పరలోకములో స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు. అక్కడ బోలెడన్ని నివాసాలు ఉన్నవి. పరలోకంలో ఆ నివాసాలు ఎలా ఉంటాయో తెలుసా? బంగారు రోడ్లు, వజ్రాలు, వైఢూర్యాలు అని. ఎందుకు ఈ థింకింగ్లోనికి వెళ్ళామంటే, ఇక్కడ విలువైనది మనకి ఏమని తెలుసు అంటే ఈ శరీరానికి. ఇప్పుడు ఆత్మగా మనం ఆలోచించగలిగితే ఆత్మకు విలువైందేంటి? ఆత్మకు బంగారం విలువైనదేవి కాదు, వజ్రాలు విలువైనవేవి కాదు. అంటే ఈ వాక్యాన్ని శరీరముతో ఆలోచిస్తున్నాం కనుకనే బంగారము, వెండి, ఇప్పుడు విలువ గలవి వచ్చినాయి కదా, వజ్రాలు, ఆ తర్వాత ఎరేనియం, ఇవన్నీ విలువైనవి వచ్చాయి. అంటే ఈ విలువైన దానికి మనం ఎందుకు థింకింగ్లోకి వెళ్ళామంటే, శరీరములో ఉన్నప్పుడు ఇవి విలువైనవి కనుక వెంటనే శరీర సంబంధమైన ఆలోచన ఇక్కడ మనం పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం.
కానీ ఆత్మగా మనం ఆలోచించగలిగితే ఆత్మకి ఇవేవి విలువైనవేమీ కావు. బంగారం ఆత్మకు విలువైనదేమి కాదు. వజ్ర వైడూర్యాలు ఆత్మకు విలువైనవేమి కానే కావు ప్రేమన వారలారా. కాబట్టి ఈ 4 వచనాలలో 4 విషయాలలో దేవుడు మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఎందుకంటే అందరూ కనెక్ట్ అయింది ఏంటంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. కానీ ఈ మాట ఎందుకంటున్నాడో ఆ పై వచనాలలో నుంచి మనం వెళ్ళగలిగితే అర్థాలే మారిపోతుంటాయి. ముందు మొదటి ప్రశ్న, మీ హృదయమును కలవరపడనీయకుడు అని ఎందుకు చెప్తున్నాడు యేసుక్రీస్తు? ఎందుకు చెప్తున్నాడు? నేపథ్యం అంటే ఆ సందర్భాన్ని ఒక్కసారి తీసుకోగలిగితే మీకు అర్థమైపోద్ది. ఆ సందర్భం ఎక్కడుంటుందంటే ఆ పైన క్రింద మనం చదువుతూ ఏం చేయాలంటే ఈ మాట అనవలసిన సందర్భం ఎందుకు కలిగింది అని ఆ సందర్భంలో నుంచి ఈ మాటకు సమాధానాన్ని మనం గుర్తించాలి. మీ హృదయమును కలవరపడనీయకూడండి యేసుక్రీస్తు శిష్యులతో ఎందుకు అంటున్నాడు? ఎవరైనా చెప్పగలరా? అలానే మీకు తెలియకుండా ఏమీ లేదు, ఇది తెలుసు. ఆ పై వచనంలో మీరు చూడండి, సీమోను పేతురు 36, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడగగా, యేసు నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు గాని తర్వాత వచ్చేదనని అతనితో చెప్పెను. యేసుక్రీస్తు 13వ అధ్యాయంలో ఆయన పరలోకమునకు వెళుతున్న సంగతిని చెబుతూ శిష్యులు తనతో పాటు రావటం లేదు అన్న సంగతిని చెప్పాడు. నేను వెళుతున్నాను, తర్వాత నువ్వు వస్తావు అంటే నేనొక్కడనే వెళుతున్నాను అనగానే వెంటనే శిష్యుల హృదయంలో కలవరం మొదలైంది. ఎందుకంటే ఎన్ని రోజులు ప్రభువుతో కూడా మేము ఉన్నాము గనుక, ప్రతి దానికి ప్రభు కలగజేసుకున్నాడు గనక మేము ధైర్యంగా ఉన్నాం. ఎందుకంటే యూదులు ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టాలని వచ్చినా శిష్యులు ఏం మాట్లాడలేదు. వాళ్ళకున్న ధైర్యం ఏంటంటే ప్రభు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు. ప్రభువు అద్భుతం చెయ్యని వాళ్ళ దగ్గరికి వచ్చినా వాళ్ళ ధైర్యం ఏంటంటే ప్రభు చేస్తాడు. వాళ్ళ అవసరాలు తీరాలి అంటే ఎప్పుడు వాళ్ళు కంగారు పడలేదు. ఎందుకంటే ప్రభు ఉన్నాడు. ఆ ప్రభువే మా మధ్య నుంచి వెళ్ళిపోతున్నాడు అంటే ప్రభువు లేకుండానే ఈ భూమి మీద మేము ఉండాలి. నిజం చెప్పండి, ప్రభువు లేకుండానే ఉండాలి అన్నప్పుడు శిష్యుల హృదయం ఎంత కలవరపడుతుంది ప్రేమన వారలారా. మన కుటుంబ సభ్యులను కోల్పోయినప్పుడు కూడా ఆయన లేకుండా అసలు నేను ఎలా బ్రతకాలి? హృదయంలో కలవరం. ప్రభువేమో నేను వెళుతున్నాను, నేను వెళ్ళు చోటికి మీరు రారు, ఒకవేళ వచ్చినా ఇప్పుడు రారు అని 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు పరలోకానికి వెళుతున్న సంగతిని ఎప్పుడైతే వివరించాడో, యేసుక్రీస్తు లేని జీవితాన్ని ఊహించుకోవటమే చాలా కష్టమైపోయి వాళ్ళ హృదయాలు భారముతో గందరగోళములో అసలు ఏం జరగబోతుంది, ప్రభు లేకుండా మేము ఎలా ఉండగలము అని గందరగోళములోనికి వెళ్ళిపోయారు. ఇది నేపథ్యం, అంటే అక్కడ జరుగుతున్న సన్నివేశం. ఇప్పుడు యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు, మీ హృదయమును కలవరపడనీయకుడి. ఇప్పుడు వెంటనే దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. ఆల్రెడీ విశ్వాసం ఉంచే యేసుక్రీస్తును వెంబడిస్తున్నప్పుడు మరలా విశ్వాసం ఉంచండి అని ఎందుకు చెప్తున్నాడు? దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి అని మరలా విశ్వాసాన్ని గురించి యేసుక్రీస్తు శిష్యులకు ఎందుకు చెబుతున్నాడు? ఎవరైనా సరే అంటే నేనున్నప్పుడు విశ్వసించారు కనుక నాతో ఉన్నారు, ఇప్పుడు నేను లేకుండా కూడా నన్ను ఏం చేయాలి? మీరు విశ్వాసం ఉంచాలి.
పౌలు గారు కూడా అంటారు, నేనున్నప్పుడు కాదు మీరు భయంగా ఉండటం, నేను లేనప్పుడు కూడా భయంగా ఉండాలి. ఇప్పుడు నేను కళ్ళ ముందున్నాను గనక మీరు నా యందు విశ్వాసం ఉంచుచున్నారు. ఇక మీదట నేను మీ కళ్ళ ముందు ఉండను. నేను కళ్ళ ముందు లేకపోయినా, ఒకప్పుడు దేవుని యందు దేవుడు మీ కళ్ళ ముందు లేకపోయినా ఎలా విశ్వాసం ఉంచారో, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను. నేను మీ కళ్ళ ముందు లేకపోయినా ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. తండ్రి బయటికి వెళ్ళేటప్పుడు పిల్లలతో చెప్తాడు, రేయ్ నేనున్నప్పుడే కాదు, నేను లేనప్పుడు కూడా అల్లరేమీ చెయ్యొద్దు. అల్లరి చెయ్యొద్దని చెబుతుంది తాను ఉన్నప్పుడు గురించి కాదు. తాను ఉన్నప్పుడు పిల్లలు బాగానే ఉంటారు. నేను బయటికి వెళ్తున్నాను, జాగ్రత్త. దేవుని యందు దేవుడు మీ కళ్ళకు కనబడకుండానే మీరు విశ్వాసం ఉంచారు. ఇక నుంచి నేను వెళ్ళిపోతున్నాను, నేను మీ కంటికి కనిపించను. కాబట్టి మీరేం చెయ్యాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన మీరు ఇక మీదట నేను కనబడకపోయినా నా యందు విశ్వాసం ఉంచాలి. మూడవ ప్రశ్న, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నా తండ్రి ఇంట, ఇక్కడికి రాగానే ఆలోచనలోనికి వెళ్ళాలి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఇక్కడ శరీరాన్ని బట్టి ఆలోచించగలిగితే నివాసములు అనగానే పరలోకములో ఇండ్లు అనే మీనింగ్లోనికి మనం వెళ్ళిపోతాం. ఇండ్లు. కానీ ఆత్మ సంబంధమైన లేఖనాన్ని ఆలోచించగలిగితే అసలు పరలోకంలో ఇలాంటి మనం కట్టుకుంటున్న ఇండ్లు ఎందుకు ఉంటాయి? మనం కట్టుకునే ఇల్లు ఎందుకు ఉంటాయి అసలు? మరి నివాసములు అనగానే ఇవే కదండి అంటే, నివాసములు అనగానే ఇవి అని శరీరంలో ఉన్నాం గనక, మనము కూడా నివాసాలలో ఉంటున్నాం గనక టక్కున నివాసం అనగానే ఇది మనకు గుర్తొచ్చింది. కానీ దేవుని స్థాయిలోనికి వెళ్ళి ఆలోచించాలి. దేవుని స్థాయిలోనికి, అసలు పరలోకాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నా తండ్రి ఇల్లు అనగానే పరలోకం. అందుకే పరలోకమందున్న మా తండ్రి. ఇక్కడ నివాసములు అనగానే దేనిని సూచిస్తున్నాడో ఇప్పుడు మరలా లేఖనాలలోనికి వెళ్ళి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రికలో వ్రాయబడిన చక్కటి మాట, క్షమించండి, కొరంథీలకు రాసిన రెండవ పత్రిక, కొరంథీలకు రాసిన రెండవ పత్రిక, కొరంథీలకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం, కొరంథీలకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి అందరూ ఒకసారి చదువుకోండి, మీ మనసులో చదువుకోండి. మొదటి 2 వచనాలు, కొరంథీలకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు మీ మనసులో చదువుకోండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయెను. ఇక్కడ నివాసము అని దేనిని చూపిస్తున్నాడు? దేన్ని? శరీరాన్ని. భూమి మీద మన గుడారము, భూమే మన గుడారం అని చెప్పట్లేదు. భూమి మీద మనము ధరించుకున్న ఈ శరీరం అనే గుడారము, ఈ నివాసము శిథిలమైపోయినను, అంటే ఈ మట్టి శరీరము శిథిలమైపోయినను. ఇక్కడ నివాసం అనగానే ఈ శరీరాన్ని సూచిస్తున్నాడు ఆయన. ఇంకా చూడండి, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందున్నదని మనము ఎరుగుదుము. నిత్యమైన నివాసము పరలోకమందు ఉన్నది అని, ఇక్కడ నివాసము పరలోకంలో ఏముందని చెప్తున్నాడో ఆ కింది వచనాలలో చూడండి. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. కాబట్టి
పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొనిన అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవంటే అర్థం ఏంటి? ఆత్మకు ఈ శరీరము ఆత్మ ఉండటానికి ఒక నివాసము. మనలో ఉన్న ఆత్మకు ఈ శరీరము ఒక నివాసము. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అంటే మరణించిన తర్వాత మట్టి శరీరాన్ని మీరు వదులుకుంటున్నారు. ఆత్మలుగా మరలా ఈ ఆత్మకి ఏం కావాలి? ఇంకొక నివాసము కావాలి. మొన్న కంచికచెర్ల అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక సహోదరుడు నాతో మాట్లాడుతూ, అక్కడ అమరావతి డెవలప్మెంట్ కొరకు మా ఇల్లును కూడా గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేసాం. మరి మీ పరిస్థితి ఏంటంటే, మరలా మేము ఎంతైతే ఇస్తున్నామో మరలా మాకు కట్టి ఇవ్వడానికి వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ఇది పోతే ఇంకొకటి మాకు ఉన్నది. ఇది వెళ్ళిపోవటం ఖాయం, ఇంకొకటి రావటం కూడా మాకు ఖాయం. ఒక ప్రభుత్వమే డెవలప్మెంట్ కొరకు ఒక స్థలాన్ని వినియోగించుకున్నప్పుడు మరలా ఆ స్థలాన్ని, ఆ ఇంటిని మరలా నిర్మించి ఇవ్వటం అనేది ఒక ప్రభుత్వమే తన బాధ్యతగా తీసుకున్నప్పుడు, ఇదిగో ఈ శరీరాన్ని దేవుని కొరకు మనం వాడాం. ఈ శరీరాన్ని, ఈ ఆత్మ ఉంటున్న నివాసమైన ఈ శరీరాన్ని దేవుని కొరకు వాడాం. 60-70 సంవత్సరాల చిన్న జీవితాలు ఇదిగో మట్టిలో మనం పెట్టబడ్డాం. అప్పుడు ఈ నివాసము అనగా ఈ శరీరము శిథిలమైపోయింది. మరలా పరలోకానికి ఎలా వెళ్ళాలి? మరలా పరలోకానికి వెళ్ళాలి అంటే పరలోక సంబంధమైన నివాసము మరలా ఈ ఆత్మకు రావాలి. మీరు ఎప్పుడన్నా ప్లాంటోరియంకు మీరు వెళ్ళారనుకోండి, లోపలికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే, ఈ కళ్ళతో అవి కనపడవని 3D కళ్ళద్దాలు ఇస్తారు. ఎందుకంటే ఆ నక్షత్ర రాసులను మీరు చూడాలి అంటే 3D స్పెడ్స్ అనేది మీరు ధరించాలి అని. కొన్ని చోట్ల చల్లటి ప్రదేశాలు ఆర్కిటికా, అంటార్కిటికా ఎలా ఉంటాయో కొన్ని మార్సులలో ఏర్పాటు చేస్తారు. అందులోనికి మనల్ని పంపేటప్పుడు ఏం చేస్తారంటే, ఆ చలికి మీరు తట్టుకోలేరు గనక మీరేం చేయాలి? పెద్ద పెద్ద స్వెటర్స్ ఉంటాయి. ఆ స్వెటర్లు వేసుకుంటేనే లోపలికి వెళ్ళగలిగే స్థితి. ఇప్పుడు అంతరిక్షములోనికి వెళ్ళి ఈ భూమిని చూడగలిగే స్థితి ఈరోజు వచ్చింది. ఈ అంతరిక్షములోనికి వెళ్ళి భూమిని చూసే స్థితి వచ్చినప్పుడు వారిని ఏమంటారంటే వ్యోమగాములు అంటారు. వాళ్ళకు స్పేస్ సూట్ అనేది వేస్తారు. స్పేస్ సూటు. అందుకే ఆ స్పేస్ సూటును ఊహించుకుంటే అసలు ఈ శరీరమే కనబడని ఆ స్పేస్ సూట్. ఇప్పుడు ఒక చలి ప్రదేశానికి వెళ్ళాలి అంటే కోటు వేసుకోవాలి. ఒక ప్లాంటోరియానికి వెళ్ళినప్పుడు ఇదిగో ఈ కళ్ళు చూడాలి అంటే ఈ కళ్ళకు 3D కళ్ళజోళ్ళు పెట్టుకోవాలి. అంతరిక్షములోనికి వెళ్ళాలి అంటే స్పేస్ సూటును, అంతరిక్షానికి వెళ్ళగలిగే దుస్తులను వేసుకోవాలి. మరి పరలోకానికి వెళ్ళాలి అంటే ఈ మట్టి శరీరము ఈ మట్టిలో కలిసిపోయింది. మట్టి నుంచి తీయబడింది మరలా మట్టిలోనే. మరి మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళాలి యేసుక్రీస్తు. మరి పరలోకానికి తీసుకొని వెళ్ళాలంటే ఆత్మ దిగంబరముగా ఉండదు. అదే చెప్తున్నాడు చూడండి. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపై
ధరించుకొననపేక్షించుచున్నాము. అంటే నివాసము అనగానే పరలోకానికి వెళ్ళగలిగే ఒక అద్భుతమైన శరీరాలు ఇదిగో పరలోకంలో ఉన్నవి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. బోళ్ళన్ని అంటే మరలా మనల్ని తిరిగి లేపడానికి, లేపిన తర్వాత మరలా పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి ఇంకొక శరీరాలు బోలెడన్ని నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఇప్పుడు క్రిందికి రాగానే మీరు చూడండి 3, 4 ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపై ధరించుకొనగోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. ఆ పరలోకపు నివాసాన్ని ఈ శరీరంపై మనము ధరించుకొనగోరుచున్నాము. అంటే ఈ మట్టి శరీరము మహిమ శరీరముగా మారబోతుంది. ఈ శరీరం ఎందుకంటే ఇక్కడ ఉండటానికి. మరి మహిమ శరీరం ఎందుకు అంటే పరలోకములో ఉండాలి. అంటే ఈ మట్టి శరీరంతో మనం వెళ్ళటం అసాధ్యము. కాబట్టి ఆత్మకు ఇది నివాసము. మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళటానికి ఆత్మకు దేవుడివ్వబోతున్న శరీరము నివాసము. అందుకే నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అంటే ఇప్పుడు మీనింగ్ ఏమర్థమవుతుంది మనకి? అనేక మహిమ శరీరాలు ఉన్నవి. మీరు ఎప్పుడైనా బోటింగ్ కొరకు వెళ్ళినప్పుడు ఆ బోట్ ఎక్కించుకున్న వారు ఏం చేస్తారో తెలుసా? ఒకలాంటి లైఫ్ జాకెట్స్ వేస్తారు. ఎన్నుంటేనో అంతమందినే ఎక్కించుకుంటారు. ఎన్నుంటే అంతమంది. కొంతమంది అయిపోయినవేమో అనుకుంటారు. లేదంటే వచ్చేయండి ఉన్నవి అంటారు. అది రూల్. ఒకవేళ అది లేదు అనుకోండి, వాళ్ళను బోట్లోనికి ఎక్కించనివ్వరు. ఎందుకంటే అది రూల్ కనుక. పరలోకానికి వెళ్ళాలి అంటే ఈ మట్టి శరీరాలతో మనం వెళ్ళం. మహిమ శరీరం ఉండి తీరాల్సిందే. యేసుక్రీస్తు ఆ మహిమ శరీరాలను నివాసములు అని మాట్లాడుతూ నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అనేకమైన నివాసములు, అసలు డోకా లేదు. నిజమే అని మనం నమ్మొచ్చు. ఎందుకంటే మట్టి శరీరానికే ఇదిగో ఇన్ని శరీరాలను, ఇన్ని ఆకారాలు ఇచ్చిన ఆయనకు ఈ ఆకారాన్ని మార్చి మహిమ శరీరం ఇవ్వటం అనేది చాలా చిన్న విషయం. అది దేవుడు అమ్మో గొప్పగా చేస్తాడు కదా. ఆయన సామర్థ్యంతో పోలిస్తే దేవుడు చేస్తున్నవి చాలా చిన్నవి ప్రియమైన వారలారా, ఆయనకున్న సామర్థ్యంతో పోలుస్తున్నప్పుడు. కాబట్టి మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నేను వెళుతున్నాను, మిమ్మల్ని విడిచిపెడుతున్నాను అనుకోకండి. ఇదిగో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అంటే ఇదిగో మీరు ఈ భూమి మీద మరణించినా, ఎందుకంటే నేను కూడా మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళుతున్నాను. మీరు కూడా మరణించినా నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నేనెందుకు వెళుతున్నాను అంటే మీకు స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను. మరలా ఎందుకు వస్తాను అంటే ఈ మృతులందరూ ఎప్పుడు లేపబడతారు? యేసుక్రీస్తు రెండవ రాకడలో. యేసుక్రీస్తు రెండవ రాకడలోనే ఎందుకు లేపబడాలి?
యేసుక్రీస్తు రెండవ రాకడలోనే ఎందుకు లేపబడాలి? మృతులందరూ యేసుక్రీస్తు రెండవ రాకడలో లేపబడతారు. ఓకే. ఎందుకు లేపబడాలి? హ్మ్. ఆయన ముందు లేచాడు. మనల్ని లేపుతాడు. రెండవ రాకడలోనే ఎందుకు లేపాలి? రెండవ రాకడకు వీళ్ళు లేవటానికి ఉన్న లింక్ ఏంటి? ఆ! వచ్చి ఎలా తీసుకొని వెళ్తాడు? ఆ! అంటే నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అంటే ఆ నివాసములు, ఆ మహిమ శరీరాలను నేను తీసుకొని వస్తాను. సమాధులలో నుంచి మిమ్మల్ని లేపి ఆ మహిమ శరీరాలను ధరింపజేస్తాను. అంటే ఆయన రాకడకు మృతులు లేవటానికి ఉన్న లింక్. మీరు ఆలోచించండి. ఇందాక ఎంతసేపు కూర్చుంటారండి అని ఒకవేళ మిమ్మల్ని అడిగితే ఎంతసేపు కూర్చుంటామండి? కరెంట్ ఉన్నంత వరకు ఇబ్బంది ఏమి లేదండి. మరి ఎప్పుడు బయటకొస్తారు? కరెంట్ పోతే ఉండలేం కదా! లింక్ ఉంది. ఎందుకంటే కరెంట్ ఉన్నంత వరకు నో ప్రాబ్లమ్. కరెంట్ లేకపోతే ఇబ్బంది. మృతులు లేవటానికి యేసుక్రీస్తు రాకడ కూడున్న కనెక్షన్ అప్పుడే ఎందుకు లేవాలి? చాలామంది అడుగుతుంటారు. అప్పుడే ఎందుకు లేవాలి అంటే ఆయన రెండవసారి వచ్చేదే ఆ శరీరములను తీసుకొని వస్తాడు. ఎందుకు తీసుకొని వస్తాడంటే మృతులు లేవగానే ఈ మహిమ శరీరాన్ని ఏం చేయాలి? ధరింపజేయాలి. అప్పుడు మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళటం అనేది జరుగుతుంది. అందుకే అందరూ ఒక్కసారే లేవాలి. ఎందుకంటే అందరికీ మహిమ శరీరాలను అప్పుడే ఆయన తీసుకొని వస్తాడు. అంటే యేసుక్రీస్తు రానున్నది మనల్ని తీసుకొని వెళ్ళడానికన్నది ఎంత నిజమో అది మాత్రమే కాదు, ఆ తీసుకొని వెళ్ళడానికి పరలోక సంబంధమైన నివాసాన్ని తీసుకుని వచ్చి ఇదిగో దీనిని దానిగా మార్చి పరలోకానికి తీసుకుని వెళతాడు. అంటే ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే స్థలం ఉందా? నివాసం ఉందా? నివాసం ఉందా? నివాసము ముందు. నివాసము మనకు వచ్చిన తర్వాత పరలోకానికి వెళతాం. అప్పుడు పరలోకంలో ఉండటానికి ఏం కావాలి? ఆ! ఇక్కడికి రాగానే నివాసము ముందు, స్థలము తరువాత. ట్రైన్ వచ్చేసింది. మన పిల్లలతో మనం ఏమనుకుంటాం తెలుసా? ఒరేయ్! ముందు కిటికీల వెంబడి స్థలం చూడకు. ముందేం చేయి? ఎక్కేయి. తర్వాతేంటి? తర్వాత స్థలం. ముందేం చేయాలి? ఎక్కాలి. ముందు ఎలాగోలాగ ఎక్కేసామనుకోండి, ఆ తర్వాత ఆ స్టేషన్‌లో, ఈ స్టేషన్‌లో, ఈ స్టేషన్‌లో ఎవడో ఒకడు దిగుతాడు. ఎవడో ఒకడు తర్వాత స్థలం. ముందు ఇంపార్టెంట్ ఏంటి? ఎక్కటం. ఇదెంత ఇంపార్టెంటో నివాసము మనకు ముందు. ఈ నివాసం ఉంటేనే పరలోకానికి వెళతాం. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏం కావాలి? స్థలము కావాలి. అంటే ఇంతకుముందు మనం ఆలోచించిన దానికి టోటల్‌గా ఏమనిపిస్తుంది? భిన్నంగా ఉంది. అదే శారీరకంగా మనం ఆలోచిస్తే పెద్దగా దాన్ని గుర్తించాం. నివాసములు, స్థలం అని ఆ నివాసాలలో స్థలం అనుకుంటాం మనం. కానీ పరలోకానికి నిన్ను నన్ను తీసుకొని వెళ్ళడానికి నివాసము కావాలి. అది పరలోకములో నుండి రావాలి. ఈ ఆత్మకు ఈ మట్టి శరీరాన్ని మార్చి పరలోకానికి తీసుకొని వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఎక్కడుండాలో మీకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను. అందుకే నివాసములు కలవు, స్థలమైతే నేనేం చేయాలి? సిద్ధపరచాలని ఎంత చక్కగా చెబుతున్నాడు చూడండి. ఎంత చక్కగా చెబుతున్నాడు. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 49వ వచనం. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము
పరలోక సంబంధి పోలికయు ధరింతుము. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకొక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా, అంటే పరలోకపు నివాసమును ధరించుకొని అక్షయులుగా లేపబడుదురు. మనమందరము మార్పు పొందుదుము, అంటే పరలోక సంబంధమైన నివాసములోనికి మనం మారుతాము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను కూడా ధరించుకొనినప్పుడు, అంటే ఈ 50 నుంచి 54 వరకు ఏమంటున్నాడంటే, ఇదిగో మీకొక మర్మము తెలుపుతున్నాను అన్నాడు. ఆ మర్మం ఏంటంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, వాటిని నేను తీసుకొని వస్తాను, మీకు ధరింపజేస్తాను, నాతో పరలోకములో ఉండుటకు మిమ్మును తీసుకొని పోతాను. అక్కడ ఏ స్థలములో ఎవరెవరు ఉండాలో నేను స్థలము సిద్ధపరుస్తాను. నిన్నటి దినం కోరపుట్టు మెడికల్ కాలేజీలో మేము ఉన్నాం. సుమారుగా ఇదే సమయం 12:30 ఆ ప్రాంతంలో. అక్కడే ప్రొఫెసర్గా పనిచేస్తున్న మిజోరాం గారు మమ్మల్ని లోపలికి తీసుకుని వెళ్ళి మానవ శరీరంలో ఉంటున్న ఆ బాడీ పార్ట్స్ను, రక్త ప్రసరణ వ్యవస్థ, అవయవ వ్యవస్థలను మాకు చూపిస్తూ, ఇది 2.5 కోట్ల రూపాయల మెషిన్, ఇది చాలా క్లియర్గా కనబడుతుందని చూపించిన తర్వాత మరలా ఒక రూమ్లోకి తీసుకెళ్ళాడు. అక్కడ అన్ని ఎముకలున్నవి. ఆ ఎముకలు చూడగానే నేను ఏమనుకున్నానంటే, ఏదో పిండితో తయారు చేశారేమో అనుకున్నాను. అక్కడికి వెళ్ళగానే, అన్నయ్య ఇవన్నీ ఒరిజినల్ అన్నాడు. ఇవన్నీ ఒరిజినల్. పుర్రె ఉంది, ఈ స్కెల్టన్ అంతా ఉంది, అసలు ఇవన్నీ ఒరిజినలే. అసలు ఒరిజినల్ ఎలా అన్నప్పుడు ఆయన చెప్పిన ప్రొసీజర్ చెప్పాడు. ఏంటంటే, కొంతమంది స్వచ్ఛందంగా మా దేహాన్ని మెడికల్ కాలేజీలకు మేము డొనేట్ చేస్తాము అన్న వాళ్ళు ఉంటారు. వారు బ్రతికుండగానే సంతకాలు చేస్తారు. అలా సంతకాలు చేసిన వారు చనిపోయినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మేమేం చేస్తామంటే, పోలీసుల సహాయంతో, గవర్నమెంట్ సహాయంతో, బంధువుల సహాయంతో ఆ శవాన్ని మేము కలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే, ఇదిగో మాకు సంబంధించిన ఈ మెడికల్ కాలేజీకి సంబంధించిన ఒక ప్రాంతంలో వాటిని కొన్ని కెమికల్స్ వేసిన తర్వాత పాతి పెట్టిన తర్వాత మరలా 6 నెలలకు మేము వేసిన కెమికల్ని బట్టి ఆ మాంసం అంతా మట్టిలో కలిసిపోయి ఎముకలు ఏర్పడతాయి. మరలా ఏం చేస్తామో మేము తెలుసా, మేము వెళ్ళి తోకొని రావటానికి వీల్లేదు. మేము అదే బాడీకి సంబంధించిన ఎముకలు కలెక్ట్ చేస్తున్నామా లేదా, ఇప్పుడు ఫోర్సినిక్ నిపుణులు ఉండాలి, ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ ఉండాలి. ఇక్కడ ప్రొసీజర్ దేన్ని కలెక్ట్ చేయడానికి, ఎందుకు అంటే, మీరేమైనా అతని ఎముకల్నే కలెక్ట్ చేస్తున్నారా, లేదంటే మీకు దొరికిన శవాన్ని ఏమైనా పాతి పెట్టి ఏమైనా చేసుకుంటున్నారా, అది ఇల్లీగల్ అని చెబుతూ దీనికి చాలా పెద్ద ప్రాసెస్. అప్పుడు నాకేమనిపించిందంటే, ఎముకలను కలెక్ట్ చేయటానికి ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటే
దేవుడు మనల్ని పాతిపెట్టిన తర్వాత ఆయన కలెక్ట్ చేసేదేంటి? ఎముకల. బాడీనే ఆయన మార్చబోతున్నాడు. మరలా పరలోకపు నివాసాన్ని దీని మీద ఆయన ధరించబోతున్నాడు మనకి. అంటే ఎంత పెద్ద ప్రాసెస్ చూడండి. మొట్టమొదటిగా ఈ ఆకారం తల్లి గర్భం. మరలా మనం తెచ్చుకోబోయే ఆకారాన్ని దేవుడు ఎక్కడిస్తున్నాడు తెలుసా? భూగర్భం. అక్కడైతే 9 నెలలు, ఇక్కడ 9 నెలలు లేదు. యేసుక్రీస్తు ఎప్పుడు వస్తే అప్పుడు. ఎందుకంటే నివాసము ఆయన దగ్గర ఉంది. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు కలవు. కాబట్టి ఆయన రెండవసారి వచ్చినప్పుడు వాటిని తీసుకుని వస్తాడు. ఇదిగో దీని మీద ధరింపజేస్తాడు. అందుకే బూరం రోగును మనమందరము మార్పు పొందుదుము అన్నాడు. అంటే మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి ఎంత ప్రణాళిక రన్ అవుతుందో చూడండి. అంతెందుకు, ఈ భూమి మీదికి రావటానికి కూడా ఒక ప్రణాళిక. తల్లిదండ్రులు వారి గర్భము గుండా భూమి మీదకి రావటం, మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి కూడా ఒక అద్భుతమైన ప్రణాళిక. భూమి మీదకి రావటానికి దేవుని ప్రణాళిక తల్లిదండ్రుల ద్వారా నెరవేరితే, పరలోకానికి వెళ్ళే ప్రణాళిక యేసుక్రీస్తు ద్వారా. ఎందుకంటే ఆయనే నివాసములు తీసుకుని వస్తున్నాడు గనక ఆయన ద్వారా నెరవేరుతుంది. ఇక్కడ నివాసం అనగానే టోటల్గా మనం అనుకున్న ఆలోచనలన్నీ చేంజ్ అయిపోయినట్లుగా కనిపిస్తుంది. కాబట్టి ప్రారంభంలో మనం అనుకున్నది ఒకటి ఉంటుంది, అది మన ఆలోచన. దేవుని ఆలోచన ఇది. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను. అంటే మీరు ఎక్కడెక్కడ ఉండాలో ఆ ప్లేసెస్ను నిర్ణయించడానికి నేను వెళుతున్నాను అని వెంటనే నేను మరలా వచ్చి నా యొద్ద మీరును ఉండులాగున మిమ్మును తీసుకొని పోవుదును. మరలా వచ్చి తీసుకుని వెళతాను, ఆ నివాసములు మీకు ధరింపజేసి. అప్పుడంటున్నమాట, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. అంటే పరలోకానికి తీసుకొని వెళ్ళగలిగే మార్గము, నేనే సత్యము. అంటే ఆ సత్యములో నాలో మీరు ఉండగలిగితే ఆ నివాసము మీకుంటుంది. నేనే జీవము, మృతులైన మీకు మరలా జీవం పొయ్యగలిగే స్థితి కూడా నా ద్వారానే. అంటే పరలోకానికి వెళ్ళాలంటే 3 కావాలి మనకి. నెంబర్ 1, మార్గము తెలియాలి. నెంబర్ 2, ఆయన కొరకు సత్యంలో బ్రతకాలి. నెంబర్ 3, బ్రతికి మరణించిన మనకు ఆయనలో మరలా మనకేం రావాలి? జీవం రావాలి. అప్పుడప్పుడు చూడండి, సెమినార్కి వస్తారా అంటే ఏమో చూద్దామన్నా అన్నాం అనుకోండి. అప్పుడు కొన్నిసార్లు మనం ఒక అడుగు ముందేసి ఏం చెప్తాం తెలుసా? రానుబోను ఖర్చు నాదే, రిజిస్ట్రేషన్ ఫీజు కూడా నాదే, ఇదంతా కాదు నా బాధ్యత, ఇప్పుడు చెప్పు అనగానే ఇంకేం చెప్తాం మనం? ఇంకేం చెప్పగలం చెప్పండి? యేసుక్రీస్తు కూడా నేనే మార్గాన్ని, నేనే సత్యమును, నేనే. అంటే మిమ్మల్ని తీసుకెళ్ళేది నేనే. అక్కడికి మీరు రావాలంటే ఏది అవసరమో ఇచ్చేది కూడా నేనే. మీరు నా కొరకు, ఈ సత్యం కొరకు బ్రతికితే మీకు జీవాన్ని మరలా ఇచ్చేది కూడా నేనే. అంటే టోటల్గా ఆయన అన్నీ తానై మనకు ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు. ఈ మాటలు విన్న తర్వాత శిష్యులకు చాలా ధైర్యం వచ్చింది. ఎందుకంటే ఆయన వెళ్ళిపోతున్నాడు అన్న ఆలోచనలో నుంచి మరలా మన కొరకు భూమి మీదకి దిగి వస్తాడు, మనల్ని తీసుకుని వెళ్ళడానికి అన్న ఆలోచనకు కనెక్ట్ అయిపోయారు ప్రేమను వారలారు.
అనే ఆలోచనలకు మీరు ఆలోచించండి. శిష్యులు వారి హృదయపు కలవరాన్ని తొలగించుకున్నారు. యేసుక్రీస్తు రాబోతున్నాడన్న ఆ విశ్వాసములోనే వారి జీవితాలు ముగించుకున్నారు. ఎందుకంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. పౌలు గారైతే తాను బ్రతికున్నప్పుడే యేసుక్రీస్తు రెండవ రాకడ రావచ్చు అని ఇదిగో మనము అంటున్నాడు. అంటే ఆయన్ను కూడా కలుపుకొని మనము మార్పు పొందుతూ, అంటే ఆయన బ్రతికున్నప్పుడే రెండవ రాకడ రావచ్చు అన్నంత విశ్వాసంతో బ్రతికాడు ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి దయచేసి ఆలోచించండి. నేపథ్యాన్ని, ఆ సందర్భంలోనికి వెళ్ళినప్పుడు ఆ సందర్భానికి తగిన ఆలోచనలు, ఆ సందర్భానికి తగిన ఆలోచనలు మనలోనికి వస్తుంటుంది. వాక్యాన్ని ఆ సందర్భాన్ని బట్టే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. ఆయన స్థాయిలోనికి వెళ్ళగలగాలి అంటే నీ స్థాయిని నువ్వు వదిలేయాలి. పిల్లలకు అర్థం చేయించాలంటే మన స్థాయిని దిగుతాం. దేవుని అర్థం చేసుకోవాలంటే అసలు దేవుని ముందు మన స్థాయి అసలు ఒక లెవెల్ కానే కాదు. ఆత్మ అయిన ఆయన ఎక్కడ, మట్టి శరీరాలతో ఉండే మనం ఎక్కడ ప్రేమన వారలారా. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండులా స్థలములో మీరులు ఉండులాగున మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను తీసుకొని వెళతాను. ఇప్పుడు చక్కగా ఆ లేఖనాల లోతు మనకు అర్థమవుతుంది. ఓహో, నివాసం అనగానే నా కళ్ళ ముందుది కాదు, నేను ధరించుకున్న ఈ శరీరాన్ని గురించి మాట్లాడుతున్నాడు అని. కాబట్టి ఆ శరీరం ఎలా ఉండబోతుంది అంటే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ధరించుకున్న శరీరపు ఆనవాళ్ళను కలిగి ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలి మనం ఉంది. కాబట్టి ఈ శరీరాన్ని ధరించుకోవడానికి మనం కష్టపడలేదు, కానీ మహిమ శరీరాన్ని ధరించుకోవడానికి ఈ సత్య ప్రకారంగా, ఈ సత్యములో మన జీవితాల్లో ముందుకు వెళ్ళగలిగితే ఆ మహిమ శరీరాన్ని మనము ధరించుకోగలుగుతాం. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఎన్నో తరగతులు వింటున్నప్పుడు ఏ తరగతిని బట్టి మనం ఏమి నేర్చుకుంటున్నామని ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉండాలి. పలానా యాక్టివిటీలో బైబిల్ని ఇలా ఆలోచించాలని నెక్స్ట్ ఎక్సర్సైజ్లో దాన్ని అప్లై చేయడానికి ప్రయత్నం చేస్తుండాలి. అప్లై చేయడానికి ఈ ఎండాకాలంలో మీరు గమనించి ఉండొచ్చు, కోతులు సింపుల్గా ట్యాప్ దగ్గరికి వెళ్ళి ట్యాప్ ఓపెన్ చేసి నీళ్ళు తాగుతున్నాయి. ఎలా తెలిసిందంటారు వాటికి? ఎలా తెలిసింది? ఏదైనా పుస్తకం చదివి ట్యాబ్ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాయి? మరి ఎలా? మనుషులను చూసి అవి నేర్చేసుకున్నాయి. ఈరోజు మనుషులే ఆశ్చర్యపోయేటట్లుగా ఒక కోతి అయితే ఒకరి దగ్గర ఉంటున్న డ్రింక్ లాక్కొని ఏ మాత్రం ఆలోచన లేకుండా మూత తీసేసి ఇలా పెట్టేసింది. అంటే దానికి ఏదో బాగా అలవాటైనట్లుగా ట్యాప్ ఓపెన్ చేసి నీళ్లు తాగుతున్నాయి. అంటే మనుషులను చూసి ఇదిగో డ్రింక్, ఇది వాటర్ అనేది గుర్తుపెట్టేసింది. కలర్లో ఉంటే ఏంటనమాట? డ్రింక్. ఇదిగో అక్కడ ట్యాప్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేస్తే, లేదంటే కొన్ని ట్యాపులు ప్రెస్ చేస్తే వాటర్ వస్తాయి అని.
మనుషులను చూడగానే నేర్చేసుకొని అప్లై చేస్తున్నప్పుడు, జంతువులే ఇంత చక్కగా అప్లై చేసుకుంటున్నప్పుడు మనం ఎవరం అసలు? మనం ఎవరం అసలు? మనుషులం కదా! మనుషులు అన్న మాట కంటే మనం దేవుని పిల్లలము. ఏది విన్నా వెంటనే ఏం చేయాలి? అప్లై చేయాలి. అప్లై చేయాలి. వెంటనే, వెంటనే దాన్ని అప్లై చేయాలి. కాబట్టి ఏ సందర్భాన్ని నువ్వు ఏ ప్రాసెస్‌లో ఆలోచిస్తున్నావు? దాని వెనకాలేముంది? దాని ముందే ఉంది. దాని తర్వాత ఏముంది? అసలు దీని ప్రారంభం ఎక్కడుంది? దీని ప్రారంభం ఎక్కడుంది? ఆ వెనక తిరుగుతూ, తిరుగుతూ ఇదిగో ఆ నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి. ఆ సందర్భాలను అర్థం చేసుకోవాలి. ఇదిగో ఆ పై వచనానికి దీనికి ఉన్న లింక్ ఏంటి అని ఆ లింక్‌ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేస్తూ ఉండాలి. అలాగైతే వచనము నుండి వచనము ఎందుకు ఆ మాటలోనికి దేవుడు వెళుతున్నాడో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ప్రేమన వారిలారా. ఒకవేళ ఆ లింక్ తెలియలేదనుకోండి, మనం మన సొంత జ్ఞానాన్ని అందులో పెట్టి మనం ఏదేదో ఊహించుకుంటాం. కానీ ఆ సందర్భానుసారమైన వివరణలోనికి వెళ్ళినప్పుడే లేఖనాల మాధుర్యం అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇదిగో మనము కూడా ఆయన ఇంట అనేక నివాసములు కలవు. స్థలము సిద్ధపరచడానికి ఆయన వెళ్ళాడు. నివాసములు తీసుకుని వస్తాడు. మనము సత్యము కొరకు బ్రతకగలిగితే మరణించిన ఆ నివాసాన్ని ఇదిగో ఈ శరీరం మీద ధరింపజేసి మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళగలిగే సమర్థుడు యేసుక్రీస్తు. కాబట్టి ఈ 14 మొదటి 4 వచనాలలోనే లోకానికి భిన్నంగా దేవుడు మాట్లాడుతున్న మాటలు మనకు కనపడుతుంది. ఇక్కడే కాదు, ఏ 10 వచనాలను తీసుకొని మీరు ఆలోచించండి. ఏదో ఒక క్రొత్తది కనబడుతూనే ఉంటుంది లేఖనాల్లో. కాబట్టి ఆ లేఖన పఠనాల్ని, ఆ లేఖనాల చదివే క్రమాన్ని, ఆలోచించే క్రమాన్ని ఎప్పుడు కూడా మనం చిన్నదిగా తీసుకోవడానికి వీలు లేనే లేదు.